శ్రీ మాత్రే నమః. శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్. రేపు అనగా 23/4/2024 మంగళవారం చైత్ర శుద్ధ పౌర్ణమి అయిందండి. ఈ రోజు శ్రీ హనుమత్ జయంతి అండి. ఆంజనేయ స్వామి పుట్టినరోజు. ఈ హనుమత్ జయంతి విశేషత అందరికీ తెలుసు. హనుమత్ జయంతి చాలా పవిత్రమైన ముఖ్యమైన రోజు. ఈ రోజు ఆంజనేయ స్వామిని ఎంత మనస్ఫూర్తిగా కొలిస్తే, ఎంత భక్తిగా కొలిస్తే అన్ని వరాలు, అంత మంచి మనకు చేస్తాడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం చేత మనకి ఉన్న కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో సుభిక్షంగా ఆనందంగా ఉండాలి అంటే రేపటి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి ఇంట్లో ఆ స్వామివారి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం తీసుకుని దానికి యథాశక్తి పూజ చేసి అభిషేకం చేయగలిగిన వారు అభిషేకం చేసుకుని గంగాజలం ఉంటే గంగాజలంతో కానీ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఆవు పాలు ఉంటే ఆవు పాలండి, ఆవు పాలే చేయాలి. చేసిన తర్వాత ఆవు పాలతో ఈ ద్రవ్యాలన్నిటితో అభిషేకం చేసి పూజ చేసుకుని ఆవలపాకులతో పూజ చేస్తే శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఆవలపాకుల మీద శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి గంధసింధూరంతో అష్టోత్తర శతనామం చదివి ఆ గంధసింధూరంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదువుకుని గంధసింధూరంతో పూజ చేయండి. గంధసింధూరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కదా, ప్రీతికరమైంది. అలాగే తామలపాకులతో పూజ చేయండి. ఆ తామలపాకుల్ని శుభ్రంగా కడిగేసి తుడిచేసి దానిపైన ఆ గంధసింధూరంతో శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి ఆ ఆకులతో శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ లేదా అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే శ్రీ ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరం. పంచోపచార పూజ గాని షోడశోపచార పూజ గాని చేసి యథాశక్తి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే 11 సార్లు గాని 21 సార్లు గాని 54 సార్లు గాని 58 సార్లు గాని 108 సార్లు గాని యథాశక్తి ఒక్కసారైనా పర్వాలేదు, కనీసం 3 సార్లు ఆ హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి. పారాయణ చేసి ఒక్క పూటే భుజించండి. వీలుంటే ఉపవాసం చేయండి. పళ్ళు ఫలాలు తినండి. శ్రీరామచంద్రమూర్తిని ముందు మీరు పూజ చేసే ముందు పారాయణ ఏదైనా సరే పారాయణ చేసే ముందు హనుమాన్ చాలీసా పారాయణ చేసే ముందు శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని 11 సార్లు గాని 21 సారి గాని 54 సార్లు గాని 108 సార్లు గాని జపం చేసి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని ధ్యానించి ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. పూజించి ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీ జీవితంలో ఇంకా తిరుగుండదు. ఈ హనుమాన్ చాలీసా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ హనుమాన్ చాలీసాని రోజు కనీసం 3 సార్లు చదివితే గనక, పారాయణ చేస్తే గనక ఇక జీవితంలో తిరుగుండదు. ఏ కార్యాన్నైనా సాధించి పెట్టే స్వామి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఆయన మనల్ని కాచి కాపాడి రక్షిస్తూ ఉంటాడు. మనకు వెన్నంటే ఉంటాడు. ఆంజనేయ స్వామి శక్తి అంతా ఇంత కాదు. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఆంజనేయ స్వామి భక్తురాలనే. సో మీరు రేపటి రోజు మంగళవారం నాడు అంటే రేపు నేను చెప్పిన విధంగా అన్ని పాటించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. మీరంతా సుఖంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలాగే హనుమత్ జయంతి రోజు రేపటి రోజు ఒక బ్రాహ్మణోత్తమునికి స్వయంపాక దానం గాని వస్త్రదానం గాని ఏదో ఒక దానం చేస్తే చాలా మంచిది. ఆ ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని దానం చెయ్యండి. దానం చేసినందువల్ల స్వామికి చాలా సంతోషం కలుగుతుంది, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణశఖః పింగళాక్షో అమిత విక్రమః ఉదది క్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకాన్ని ఏ కార్యాన్నైనా తలపెట్టి మీరు గుమ్మం దాటి బయటికి వెళ్ళదలుచుకున్నారో, ఏ కార్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఈ శ్లోకాన్ని చదువుకుని ఆ పనికై బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా
అందులో విజయం సాధిస్తారు. మీరు మీ పని పూర్తయి తీరుతుంది. ఆ స్వామివారే మీ పనులు పూర్తి చేస్తారు. అది నాకు గట్టి నమ్మకం. నేను చెప్పినవన్నీ ఈ రకంగా పాటించండి. రేపటి రోజు మీ జీవితం ఎంతలా మారుతుందో మీరే చూస్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. పౌర్ణమి నాడు లలితా సహస్రం గాని, లక్ష్మీ సహస్రం గాని, ఏ అమ్మవారి సహస్రమైన దుర్గా చాలీసా గాని, దుర్గా సహస్రం గాని ఏదైనా సరే అమ్మవారిది ముఖ్యంగా లలితా సహస్రం పారాయణ చేస్తే కనీసం ఒక్కసారైనా అమ్మవారి దగ్గర కూర్చుని దీపం వెలిగించి చదివితే గనక అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది. ఈ పౌర్ణమి అలాగే హనుమత్ జయంతి కూడా రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఇలా చెయ్యండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. శ్రీ మాత్రే నమః. శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్.